ఓం శాంతి 24/1/1978 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. నిరంతర సేవాదారి బాప్దాద పిల్లల ప్రతి ఒక్కరి మస్తకం మధ్యలో మెరుస్తున్న సితారాను లేక వజ్రాన్ని చూస్తూ హర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రకాశం అతీతంగా మరియు ప్రియంగా ఉంది. ఈ మెరుస్తున్న తారల ద్వారా ప్రతి ఆత్మ యొక్క భాగ్య రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. తప్పిపోయిన పిల్లలు తమ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు ఎంతో గుప్తంగా మరియు ప్రత్యక్షంగా ఏ విధంగా పురుషార్థం చేస్తున్నారో చూసి బాప్దాదా ఎంతో గర్విస్తూ ఉన్నారు. పిల్లల యొక్క నశాను మరియు తీవ్ర పురుషార్థమును చూసి బాబా కూడా పిల్లలపై బలిహారం అవుతారు, అనగా పిల్లల యొక్క కంఠహారంగా అవుతారు. ఏ విధంగా హారం సదా కంఠంలో స్మరింపబడుతూ ఉంటుందో అలాగే పిల్లల యొక్క ముఖంపై నయనాలలో బుద్ధిలో బాబాయే ఇమిడి ఉన్నారు, అనగా బాబాను తమ కంఠహారంగా చేసుకున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లల యొక్క పాటను గానం చేస్తున్నారు. పిల్లల మహిమ యొక్క ఏ గీతాన్ని గానం చేశారు? పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ బాబాను ప్రత్యక్షం చేయాలి అనే ఉల్లాసాన్ని చూశారు. పిల్లలు లేకుండా బాబా ప్రత్యక్షం అవ్వలేరు కూడా. కావున బాబాను కూడా ప్రత్యక్షం చేసేవారు మరి ఎంత శ్రేష్టమైన వారు. ఇంతటి నశ సేవ యొక్క స్మృతి సదా ఉండాలి. ఏ విధంగా బాబా అవినాశియో, ఆత్మ అవినాశియో, సంగమయుగం యొక్క సర్వ ప్రాప్తులు అవినాశియో, అలాగే స్మృతి లేక శక్తి కూడా అవినాశిగా ఉండాలి. తేడా ఉండకూడదు. తేడా రావడము అనగా మంత్రమును మర్చిపోవడం. మంత్రము గుర్తున్నట్లయితే నశాలో తేడా ఉండజాలదు. ఈరోజు బాప్దాదా కలుసుకునేందుకు వచ్చారు. వినిపించడం అయితే ఎంతో వినిపించారు, కానీ ఈరోజు వినిపించిన దాని యొక్క స్వరూపాన్ని చూసేందుకు వచ్చారు. స్వరూపంలో ఏం చేస్తున్నారు? సేవ ఎంతో బాగా చేశారు. అనేక అజ్ఞాని ఆత్మలకు స్మృతిని అనగా జాగృతిని కలిగించారు. ఢిల్లీ యొక్క ధరణి సర్వ బ్రాహ్మణ ఆత్మలను కదలికలోకి తీసుకువచ్చింది. వీరు ఎవరు మరియు ఈ కర్తవ్యం ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది. నిద్రించిన మనిషిని మేల్కొల్పితే కళ్ళు తెరుస్తూ కాస్త నిద్ర యొక్క నశ ఉన్న కారణంగా ఎవరు ఏమిటి అని ఏ విధంగా ప్రశ్నిస్తాడో అలాగే ఢిల్లీ నివాసులైన అజ్ఞాని ఆత్మలకు కూడా ఎవరు ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. వినడంలో మరియు చూడడంలో తేడాను అనుభవం చేసుకున్నారు. ఇంతమంది బ్రాహ్మణులను చూసి తప్పకుండా ఇది అద్భుతమే. సాధారణ కన్యలు మాతలు గుప్తంగానే ఇంతటి సేవను తయారు చేశారే, ఇంతటి సేనను తయారు చేశారే, ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు, ఇలా ఎప్పుడూ భావించలేదు అని ఆశ్చర్యపోయారు. అందరి యొక్క దివ్య ముఖములు బాప్దాదా యొక్క మూర్తిని కర్తవ్యము ద్వారా మనుషుల ముందు తప్పక ప్రత్యక్షం చేశాయి. ఇప్పుడు కేవలం కదలికను తీసుకొచ్చారు. భూమిలో మొదట నాగలితో దున్నుతారు కదా, అలాగే నాగలితో దున్నుతూ ఇంకొక వైపు బీజాలు కూడా వేయడం జరుగుతుంది. అలాగే మీ భవిష్య రాజధానిలో లేక మీ ఆది ధరణిలో ఇటువంటి కదలిక రూపీ హాలమును నడిపారు కూడా. ఏదో శక్తి ఉంది, సాధారణ శక్తి కాదు అని భావిస్తున్నారు. ఈ కదలికతో పాటు ఈ బీజాన్ని కూడా నాటారు. సన్ముఖంగా చూడకపోయినా నలువైపులా వీరు ఎవరు మరియు ఏమిటి అన్న సందడిని వ్యాపింపచేశారు. ప్రభుత్వం యొక్క చెవుల దాకా ఈ శబ్దం చేరుకుంది. ఇప్పుడు ఈ బీజమును వాణి ద్వారా, నోటి ద్వారా మరియు స్మృతి యొక్క శక్తి ద్వారా ఫలీభూతం చేయాలి. కానీ ఇప్పటి వరకు ఏదైతే చేస్తారో అదంతా బాగానే చేశారు. బాప్దాదా విదేశాల నుండి వచ్చిన పిల్లలను లేక భారతదేశం నుండి వచ్చిన పిల్లలను ఎవరైతే సేవలో తమ అంగులిని ఇచ్చారో అనగా తమ రాజ్యం యొక్క పునాదిని వేశారో వారిని చూసి హర్షిస్తూ ఉన్నారు.
ఈ కాన్ఫరెన్స్ బ్రాహ్మణుల యొక్క తమ తమ రాజధాని యొక్క అధికారులుగా అయ్యేందుకు పునాది రాయిని వేసే వేడుక. కావున ఏదైనా విదేశ సేవా కేంద్రం యొక్క ఆత్మలు లేక భారతదేశంలోని ఏ జోను మిగలలేదు, అందరూ వచ్చారు. మీచే చేయబడిన ఈ గుప్త సేవ కొద్దిసేపటిలో ప్రత్యక్ష రూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు గుప్త వేషంలో మీ పునాది రాయిని వేశారు, అనగా బీజాన్ని వేశారు. కానీ సమయానుసారంగా ఈ బీజమునే ఫలం యొక్క రూపంలో మీరందరూ చూస్తారు. ఈ ప్రపంచం వారే మిమ్మల్ని ఆహ్వానిస్తారు, సన్మానిస్తారు. ఎందరో దగ్గుతున్న శబ్దం బాబాకు వినిపించింది. అప్పుడు బాబా అన్నారు, చాలా కష్టపడ్డారా? ప్రకృతి యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. దీని ఫలితం కూడా తప్పక లభిస్తుంది. విదేశీ ఆత్మలకు ఋతువును బట్టి తమను తాము నడుపుకోగలగడమును అనుభవం చేసుకోవడం కూడా ఎంతో అవసరం. ఈ అనుభవం కూడా కావాలి. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరిది ఈ సేవలో మహత్వం ఉంది. కష్టపడడం కూడా బాగా కష్టపడ్డారు. మొదట పునాదిగా ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడు ఇక మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానము లభిస్తుంది. ఈరోజు బాప్దాదా ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఏ విధంగా నిరంతర యోగి అన్న వరదానం బాబా ద్వారా ప్రాప్తి అయిందో, అలాగే నిరంతర సేవాధారి అన్న వరదానము లభించింది. నిద్రిస్తున్న సేవ జరుగుతూ ఉండాలి. మీరు నిద్రించేటప్పుడు ఎవరైనా చూస్తే శాంతి ఆనందం యొక్క వైబ్రేషన్లను అనుభవం చేసుకోవాలి. కావుననే చాలా మధురమైన నిద్ర పట్టింది అని అంటారు. నిద్రలో కూడా తేడా ఉంటుంది. ప్రతి సంకల్పంలోనూ ప్రతి కర్మలోనూ సేవ ఇమిడి ఉండాలి. వారిని నిరంతర సేవాదారులు అని అంటారు. బాబా మరియు సేవ. ఏ విధంగా బాబా అతి ప్రియం అనిపిస్తారో, బాబా లేకుండా జీవితం లేదో, అలాగే సేవ లేకుండా జీవితం ఉండకూడదు. ఇటువంటి నిరంతర యోగులు మరియు నిరంతర సేవాదారులే విఘ్న వినాశకులుగా ఉంటారు. బాబా యొక్క స్మృతి మరియు సేవ ఇవి డబల్ లాక్గా పనిచేస్తాయి. కావుననే మాయ రాజాలదు. సదా డబల్ లాక్ తలంపు సేవ ఉంటోందా అని పరిశీలించుకోండి. ఒకే తాళం ఉన్నట్లయితే ఒకటి తలంపు కావచ్చు, తలంపు ఉన్నప్పుడు సేవ లేకపోవచ్చు, సేవ ఉన్నప్పుడు తలంపు లేకపోవచ్చు. అలాంటప్పుడు మాయ వచ్చే అవకాశం ఉంటుంది. కావున పదే పదే బాబా యొక్క స్మృతి మరియు సేవలో తత్పరులై ఉంటున్నామా అనే గమనమును ఉంచాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా బాబా యొక్క స్మృతిని కలిగించే సేవ చేయాలి అని గుర్తుంచుకోండి. ప్రతి సంకల్పం ద్వారా విశ్వ కళ్యాణకారిగా అయ్యి లైట్ హౌస్ యొక్క కర్తవ్యమును చెయ్యాలి. ప్రతి క్షణం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా నలువైపులా శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింప చేయాలి, అనగా వాయుమండలమును పరివర్తన చేయాలి. ప్రతి కర్మ ద్వారా ప్రతి ఆత్మకు కర్మయోగి భవ యొక్క వరదానం ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ స్వయం కొరకు అపారమైన సంపాదనను జమ చేసుకోవాలి. కావున సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ నాలుగింటిని సేవ కొరకు వినియోగించండి. అటువంటి వారిని నిరంతర సేవాధారి అనగా సర్వీస్ఫుల్ అని అంటారు. అచ్చా, ఏ విధంగా మధువనంలో మేళా ఉందో అలాగే అంతిమంలో ఆత్మల యొక్క మేళా కూడా జరగనున్నది. మీకు మధువనం నచ్చుతోందా లేక విదేశం నచ్చుతోందా? మధువనము అని దేనిని అంటారు? ఎక్కడైతే బ్రాహ్మణుల సంఘటన ఉందో అక్కడ మధువనం ఉంటుంది. కావున ప్రతి విదేశ స్థానమును మధువనంగా తయారు చేయండి. మధువనంగా తయారు చేసినట్లయితే బాప్దాదా కూడా వస్తారు. ఎందుకంటే మధువనంలో వస్తాను అని బాప్దాదా వాగ్దానం కూడా చేశారు. ముందు ముందు ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు ఏ విధంగా భారతదేశం యొక్క సంఖ్య పెరుగుతోందో అలాగే కొద్ది సమయంలో విదేశం యొక్క సంఖ్యను పెంచండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నలువైపులా శబ్దం వ్యాపించాలి. వీరు ఎవరు ఏమిటి అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నం అవ్వాలి. ఎప్పుడైతే ఇటువంటి సంఘటనను తయారు చేస్తారో
అప్పుడు ఎక్కడైతే సంఘటన ఉంటుందో అక్కడ బాప్దాదా కూడా హాజరై ఉంటారు. అక్కడ సంతోషం ఉంటుందా, లేక ఇక్కడికి రావడంలోనే సంతోషం కలుగుతుందా? ఎంత చెప్పినా సరే పెద్ద పెద్దయే, చిన్న చిన్నయే. ఎందుకంటే డైరెక్ట్ సాకార తనువు యొక్క జన్మభూమి మరియు కర్మభూమి, చరిత్ర భూమి యొక్క విశేష మహత్వం అయితే ఉంది కదా. కావుననే భక్తిలో కూడా ఏమీ లేకపోయినా కానీ స్థానమునకు విశేషమైన మహత్వం ఉంది. విగ్రహం పాతబడిపోయినా ఇంట్లో ఎంతో మంచి సుందరమైన మూర్తి ఉన్నా భక్తులు స్థానం యొక్క మహత్వాన్ని ఉంచి అక్కడికి వెళ్తారు. కావున స్థానం యొక్క మహత్వం ఉంది, కానీ మీరు మీ పూదోటను పెంచండి. మధువనం వంటి మ్యాప్ను తయారు చేయండి. మినీ మధువనం ఉన్న దానిని చూడాలని కూడా అందరికీ ఆకర్షణ కలుగుతుంది. అచ్చా, బాప్దాదా వర్తమాన సేవకు ధన్యవాదాలు చెప్తున్నారు మరియు భవిష్య సేవ కొరకు స్మృతిని కలిగిస్తున్నారు. బాప్దాదాకు పిల్లలపై ఎక్కువ స్నేహము అని అనండి, శుభమైన మమత అని అనండి. తల్లికి పిల్లలపై మమత ఉంటుంది కదా, తప్పించరు కానీ తమలో ఇముడ్చుకుంటారు. ఉదాసీనులుగా అవ్వరు కానీ పిల్లలను సన్ముఖంగా ఇమ్మర్జి చేసి స్నేహం యొక్క సాగరంలో ఇమిడ్చి వేస్తారు. బాబాకు స్నేహం ఉంది కావుననే మీకు కూడా స్నేహం ఉత్పన్నం అవుతుంది కదా. స్నేహం ఉంది కాబట్టి అవ్యక్తం నుండి కూడా వ్యక్తంలోకి వస్తారు. ఇటువంటి స్నేహ బంధనంలో బంధించే వారికి, స్నేహంతో బాబాను ప్రత్యక్షం చేసే వారికి, సేవ ద్వారా విశ్వ కళ్యాణార్థం నిమిత్తంగా అయ్యే వారికి, సదా మహాదాని మరియు వరదాని ఇటువంటి నిరంతర యోగులకు, నిరంతర సేవాధారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. రాజస్థాన్ పార్టీతో అవ్యక్త బాప్దాదా. మధువనంలో ప్రతి అడుగులోనూ సహజ సంపాదన యొక్క అనుభవం కలుగుతుంది. మధువనమును వరదాన భూమి అని అన్నారు. వరదానము అని సహజ ప్రాప్తిని అంటారు. కావున మధువనంలోకి రావడంతోనే కష్టపడడం సమాప్తమవుతుంది మరియు సహజంగా ప్రాప్తి లభించడము ప్రారంభమవుతుంది. కావున ఈ కొద్ది సమయంలో ఎంతటి సంపాదనను చేసుకున్నారు. మధువనంలోకి రావడము అనగా సంపాదన యొక్క గనిని ప్రోగు చేసుకోవడం. కావున ఇంతటి మహత్వాన్ని తెలుసుకొని కొద్ది సమయంలో సంపాదనను జమ చేసుకున్నారా? ఎందుకంటే మధువనం డైరెక్ట్ బాప్దాదా యొక్క కర్మభూమి, చరిత్ర భూమి, సేవా భూమి, తపస్య భూమి. ఇక్కడ తపస్సు యొక్క వైబ్రేషన్లు వాయుమండలంలో ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ భూమిపైకి రావడం ద్వారా సహజంగా అనుభవం చేసుకోగలుగుతారు. ఏదైనా విశేషమైన సంపాదన యొక్క సీజన్ ఉంటే ఆ సీజన్లో సంపాదించకుండా ఉండలేరు. నిద్రించే సమయాన్ని కూడా త్యజించేస్తారు. కావున మధువనంలో సంపాదన యొక్క ఎక్స్ట్రా లాటరీ ఉంది. మీరు తపస్వి కుమారులే కదా. తపస్వి యొక్క తపస్సు కేవలం కూర్చునే సమయంలోనే కాదు. తపస్సు అనగా లగ్నం, నడుస్తూ తిరుగుతూ భోజనం చేస్తూ కూడా లగన్ ఉంది కదా. ఒక్కరి స్మృతిలో ఒక్కరి తోడుగా భోజనమును స్వీకరించడం కూడా తపస్సే అవుతుంది. ఈ అవకాశం అయితే లభిస్తుందో దానిని బాగా తీసుకొని సంపన్నంగా అవ్వండి మరియు ఇతరులను కూడా తయారు చేయండి. రెండవ గ్రూప్తో జ్ఞానసాగరుని పిల్లలైన మీరు సదా జ్ఞాన రత్నాలతోటే ఆడుకుంటూ ఉన్నారా? అన్నింటికన్నా అతి పెద్దవి అవినాశి రత్నాలు జ్ఞాన రత్నాలే. జ్ఞానసాగరుని పిల్లలు జ్ఞాన రత్నాలతో ఆడతారు. అర్ధకల్పం రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు మరియు రాళ్లతో ఆడుకున్నారు. కావున దుఃఖము, అశాంతి ఉన్నాయి. ఇప్పుడు వేటితో ఆడుకుంటారు? జ్ఞానరత్నాలు. రాజకుమారులు ఏ విధంగా బంగారము, వెండి బొమ్మలతో ఆడుకుంటారో అలాగే జ్ఞానసాగరుడి పిల్లలైన మీరు జ్ఞానరత్నాలతో ఆడుకుంటారు. జ్ఞానరత్నాలతో ఆడుకుంటే దుఃఖము, అశాంతి యొక్క అలలు రావు. జ్ఞాన రత్నాలు ఉన్నాయి, జ్ఞానము ఉంది. జ్ఞానం యొక్క ఆధారంపై దుఃఖము, అశాంతి యొక్క అలలు రావు. ఇప్పుడు ఇది క్రొత్త జీవితం. దుఃఖము, అశాంతితో కూడుకున్న జీవితం నాది కాదు, అది ఇతరులది అని అనిపిస్తుంది. గతించిన జీవితంపై నవ్వు కూడా కలుగుతుంది. మూడవ గ్రూపు వారితో ఇప్పుడు మీరు సంతుష్ట మణులే కదా. మణి ఎల్లప్పుడూ మస్తకం మధ్యలో మెరుస్తూ ఉంటూ
కిరీటం లోపల ఎన్ని సుందరమైన మణులు ఉంటాయి. అలాగే సంతుష్టమణిగా ఎవరైతే ఉంటారో ఎల్లప్పుడూ మస్తకంలో ఉంటారు అనగా బాబా యొక్క స్మృతిలో ఉంటారు. బాబా కూడా వారిని గుర్తు చేసుకుంటూ పిల్లలు బాబాను స్మృతి చేస్తే బాబా కూడా రిటర్న్ ఇస్తారు. సదా బాబా యొక్క స్మృతిలో ఉండేవారు ఆ పరిస్థితులలోనూ సంతుష్టంగా ఉంటారు. పరిస్థితి అసంతుష్టమయంగా ఉన్న దుఃఖం యొక్క ఘటనకు సదా సంతోషంగా ఉంటారు. దుఃఖపు పరిస్థితులలో సుఖం యొక్క స్థితి ఏకరసంగా ఉండాలి. జ్ఞానం యొక్క ఆధారంపై పర్వతం వలె ఉండే పరిస్థితి కూడా ఆవగింజలాగా అనుభవం అవుతుంది. అంటే ఏమీ లేనట్లుగా అనుభవం అవుతుంది. ఎందుకంటే అందులో క్రొత్త ఏమీ లేదు, నథింగ్ న్యూ. ఇటువంటి స్థితి ఉందా? ఏది జరిగినా సరే నథింగ్ న్యూ. అటువంటి వారిని మహావీరులు అని అంటారు. 4వ గ్రూప్తో స్వయాన్ని పదమాపదం భాగ్యశాలురుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులోనూ అపారమైన సంపద జమ అవుతోంది. ఇటువంటి లెక్కలేనన్ని ప్రాప్తులకు అధిపతులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మొత్తం అంతటిలో ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఉంటారు కదా. కోట్లాది మందిలో ఏ ఒక్కరో, ఆ కొద్ది మందిలోనూ ఏ ఒక్కరో అన్న గాయనం ఏదైతే ఉందో అది ఆత్మలైన మీ యొక్క గాయనం. ఎందుకంటే సాధారణ రూపంలో వచ్చిన తండ్రి యొక్క కర్తవ్యంను తెలుసుకోవడం కోట్లాది మందిలో ఏ ఒక్కరి పాత్రయో తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు పొందారు. విశ్వానికి అధిపతి మనవారైనప్పుడు మరి విశ్వం కూడా మనదే అవుతుంది కదా. బీజము మీ చేతిలో ఉంది, వృక్షం కూడా మీ చేతిలో ఉన్నట్టే. ఎవరి కోసమైతే వెతుకుతూ ఉన్నారో వారిని పొందేస్తారు. ఇంట్లో కూర్చొని ఉంటూ కూడా భగవంతుణ్ణి పొందాము అంటే మరి ఎంతగా సంతోషించాలి. భగవంతుడు నన్ను తన వారిగా చేసుకున్నారు అనే ఈ సంతోషంలోనే ఉన్నట్లయితే కళ్ళు ఎటువైపుకు వెళ్ళవు. ముందు చూస్తున్నా కానీ దృష్టి అటువైపుకు వెళ్ళదు. బాబా లభించడంతో సర్వస్వము లభించింది. ఇదే అన్నింటికన్నా పెద్ద సంతోషం. ఈ సంతోషంలోనే మనస్సుతో నాట్యం ఆడుతూ ఉండండి. ఇంతకన్నా సంతోషమయమైనటువంటిది ఇంకేముంది? కావున అతీంద్రియ సుఖమును గూర్చి అడగాలి అనుకుంటే గోపికలను అడగండి అన్న గాయన ఉంది. అచ్చా, ఓం శాంతి.